హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో అయితే పెసరపప్పు వడాలు, పెసరపప్పు చిట్టి గారెలు అయితే ఎలా చేసుకోవాలో అదైతే చూద్దామండి. దానికోసం అయితే పెసరపప్పును 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ముందుగా అందరికీ పెద్దలకు వచ్చింది పిత్రమాస, బాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ కదండి. పిత్రమాస శుభాకాంక్షలు అండి. పిత్రమాస నుండి అయితే పెద్దలకు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో అయితే బియ్యం ఇచ్చి ఇట్లా వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు అయితే చేసి పెట్టడం జరుగుతుందండి. అలా పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పుతో అయితే చిట్టి గారెలు వడాలు అయితే చేసి పెట్టడం అదైతే జరుగుతుందండి. తెలంగాణలో అయితే దేవీ నవరాత్రులు, బతుకమ్మ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. దీంతో ఆడపడుచులు అంటే ఇంటికి రావడం, పెద్ద సందడిగా ఉండడం, పూడ జాతర ఇదంతా బాగుంటుందండి. ఆటలు పాటలు, దేవీ నవరాత్రులు చేసుకోవడం, బతుకమ్మను పేర్చి ఆడడం 9 రోజులు ఇదంతా ఉంటుంది. అందరికీ ముందుగానైతే సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలండి. మనమైతే వీటితో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూద్దాము. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. అలాగ నానబెట్టిన పెసరపప్పు, అలా కాసిన్ని బియ్యం అలా నానబెట్టుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం విరిపేసి పట్టుకోవాలండి. అలాగే వేయకూడదు. అలా వేసేసుకొని మిక్సీ వేసేసుకొని పట్టేసుకోవాలి. అలాగే పట్టుకోవచ్చండి. మరి మెత్తగా కావాలి, దోశ పిండిలా కావాలనుకుంటే మాత్రం 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోతే సరిపోతుంది. అలా వెల్లుల్లి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అలా వేసుకొని ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకొని మనం దోశ అంటే దోశ, వడాలంటే వడాలు, చిట్టి గారెలు అంటే చిట్టి గారెలు ఏమైనా చేసుకోవచ్చు. ఏదైనా బాగానే ఉంటుందండి. ఇలా పట్టుకున్న తర్వాత సరిపడేంత ఉప్పు అయితే కలుపుకోవాలి. కారం ఏం అవసరం లేదండి. 2 వేసి పట్టాం కాబట్టి అదే కారం సరిపోతుంది. అలా సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. అలాగనమాట. ఇంకా వీటితో ఏం చేయొచ్చో చెప్పండి. ఇలాగ పొట్టు పెసరపప్పే హెల్త్కి మంచిదండి, తొందరగా అరాయించేస్తుంది. పిత్రమాస నాడు అయితే పెసర్లతోటి ఏదైనా చేసి పెద్దలకు ఇష్టమైనవి చేసి పెడితే, పెసర్లతో చిట్టి గారెలు ఇట్లా చేసి పెడితే బాగుంటుందండి. పెసరపప్పు కూడా బాగా అరాయించేస్తుంది, బాగా హెల్త్కి కూడా చాలా మంచిదే. జీలకర్ర కాసంత జీలకర్ర వేసుకోవాలండి. అలా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఈ వీడియోలని అయితే తక్కువ ఆయిల్తో చేయడానికి అయితే చూద్దామండి. అందుకోసం నేను ఎలాంటిది వాడతాను ఏంటి అనేది చిట్కానే చూడండి. ఎంత తక్కువ చిన్న కడాయి తీసుకుంటే అంత మంచిదండి. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది. చాలా చేసేటప్పటికి పెద్ద కడాయి తీసుకోవాలి కానండి, మనం చేసేది కేజీ వరకు అయితే సరిపోతుందండి. తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై అవ్వాలంటే కడాయి చిన్నగానే ఉండాలి. ఆయిల్ కూడా వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది. పెద్ద కడాయి తీసుకుంటే ఎక్కువ ఆయిల్ పట్టాల్సి వస్తుంది. అంతేం అవసరం లేదండి. మనం చిన్నగా చేసుకుంటున్నాం కాబట్టి చిన్న కడాయి సరిపోతుంది. 3-4 కేజీలకి అయితే పెద్ద కడాయి పెట్టుకోవాలి, కానీ ఇలా అయితే సరిపోతుందండి. అలా స్పూన్తో వేసుకుంటే చిట్టి బోండాల్లాగా అయిపోతాయి. చూడండి, వడల్లా కూడా ఒత్తుకోవచ్చు, అవి కూడా చూపిస్తాను. అలా వేసుకోవాలన్నమాట. చూడండి, ఒకసారికి ఒక ప్లేట్ వచ్చేలా ఉన్నాయి, సరిపోతుంది. అలాగా కాల్చుకున్న తర్వాత ఇలా పక్కగా తీసేసుకోవాలన్నమాట. ఇలా కవర్ పైన వేసుకొని వడల్లాగా వేసుకోవచ్చు, చేతితో కూడా వేసుకోవచ్చు. అలాగ చూపిస్తున్నాను అన్నమాట. వస్తుందండి, మరి రాకుండా ఏముండదు. ఇంకాస్త లూజ్ పెడితే దోశగా అయిపోతుంది, కానీ మనం కొంచెం ఇలాగే వస్తుంది. అస్సలు నీళ్ళు పోసి పట్టద్దండి, ఇంకా దోశలాగా అయిపోతుంది.
మిక్సీ పట్టడమే ముఖ్యమండి. మిక్సీ నీళ్ళు పోయకుండా అలాగే పట్టాలంటే అలాగే వచ్చేస్తుంది అన్నమాట. అక్కడక్కడ చూపెడుతున్నాను కాబట్టి ఇలాగే ఉంటుందండి. ఓవరాల్గా ఫైనల్గా చూపెట్టేటప్పటికి ఒక వాయి అయితే వడాలు వేయడం జరిగింది. మిగతాదంతా బోండా చిట్టి గారెల్లాగా ఇలాగ వేయడం జరిగిందండి. ఇవైతే చాలా మంచిగా ఉంటాయండి. హెల్తీకి కూడా చాలా మంచిది. పిత్రమాస రోజు చేసుకోవడం అయితే ఇంకా మంచిది అన్నమాట. చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే చేస్తారు కదా పెద్దలకు ఇష్టమైనవన్నీ, అలాగన్నమాట. నేను ఒక వాయి వేసాను కదా వడ టైపు, మధ్యలో అలా హోల్ పెట్టడానికి కారణం ఏంటంటే లోపల ఉడికిపోతుందండి ఈవెన్గా అటు ఇటు. ఇది మామూలుగా అయినా ఉడికిపోతుంది, తొందరగానే ఉడికిపోతుంది. ఇలా సోడా లాంటిది ఏమి వేయవలసిన అవసరం ఏమి ఉండదండి. ఎందుకంటే ఉల్లిపాయలు వేసాం కాబట్టి అది బాగానే ఉడికిపోతుంది ఇలాగన్నమాట. అలా ఉడికిందన్నమాట, బాగుంది. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి. క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఆయిల్ తక్కువైపోతే అలాగే అయిపోతుంది అన్నమాట. ఫైనల్గా అక్కడ వేసుకుంటే అయిపోతుంది. ప్లీజ్ క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్లలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ